హాయ్ అండి అందరికీ. ముందుగా ఉగాది శుభాకాంక్షలు అందరికీ. అందరూ ఇంట్లో పనులతో హడావిడిగా ఉన్నారు కదా! ఎందుకంటే ఉగాది పండగ కదా! నేను మాత్రం తెల్లవారుజామునే లేచి వాకిలి శుభ్రం చేసి అందమైన ముగ్గు వేశాను. ఎలా ఉంది నా ముగ్గు మీరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. పండుగ అంటేనే ముగ్గు కదా! ఆ తర్వాత వంటింట్లోకి వెళ్ళాను. వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళు చేయడం మొదలుపెట్టాను. అప్పటికే మా పాప మేలుకుంది. నాతో పాటు పూజలో కూర్చుంటానని ఇబ్బంది పెట్టింది. చాలామంది చాలా రకాల వంటకాలు చేసుకుంటారండి. బూరెలు, పాయసం చాలా చేస్తారు. బట్ కాకపోతే నాకు అర్హత అవ్వలేదు. అప్పటికే దానికి స్కూల్ హాలిడే. బట్ అది చాలా ఇబ్బంది పెట్టింది నన్ను. పిల్లలు ఉంటే అంతే కదండీ! మేమింకా అందుకే ఈరోజు ఉండ్రాలు చేద్దామని ఫిక్స్ అయ్యి, గణేశుడికి ఎలాగో ఇష్టమే కదా అని చెప్పి నేను ఉండ్రాళ్ళు అయితే చేసుకున్నాను గణేష్‌కి. ఆ తర్వాత అరహాన్ రెడీ చేసేసా. అరహాన్ రెడీ చేసి అర్హా నేను కలిపి పూజ చేసుకున్నాము. అర్హా నాతో పాటు పూజ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించింది. ఇద్దరం కలిసి పూజ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అర్హా నేను ఎప్పుడు పూజ చేసుకునే టైంకి అది స్కూల్కి వెళ్ళిపోవడం కానీ లేదంటే ఆడుకోవటం కానీ చేస్తుంది. కంప్లీట్గా ఈ ఈ సంవత్సరం అయితే నాకు అర్హా చాలా మంచిగా అనిపించింది. చాలా శ్లోకాలు చదివింది. దానికి వచ్చే మంత్రాలన్నీ చదివింది. బట్ వీడియోలో మాత్రం నాకు దానిది వాయిస్ ఇవ్వడానికి నాకు అవ్వలేదు. బట్ అదైతే మాత్రం నాకు చాలా సంతోషం అనిపించింది. ఉగాది పండుగ రోజు ఏదైనా మన పాప చదవడం అంటే అది మనకు చాలా సంతోషకరమే కదండి. సో ఇంకా అర్హా నేను కలిపి వాళ్ళ డాడీ కూడా ఉన్నారు. అప్పటికే ముక్కలు అవి కట్ చేసేసాము. ఇంకా ఉగాది పచ్చడికి రెడీ చేసేద్దాము అని చెప్పి ఇంకా ఉగాది పచ్చడికి మనకు కావాల్సినవన్నీ రెడీ చేసేసుకున్నాము. సో ఫస్ట్గా అయితే మామిడికాయలు, బెల్లం, మిరియాలు, వేపు అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాము. పూజ అయిపోయినాక నైవేద్యం పెడతాం కదా, ఆ టైంలో కలుపుదాము అనేసి అనుకున్నాము. సో అప్పటికి నా పూజ అయితే ఇంకా అనే చేసేసాను. చేసేసిన తర్వాత ఏమో ఇంకా ఉగాది పచ్చడి రెడీ చేయడానికి కానీ నేను అర్హ వాళ్ళ డాడీ కూర్చున్నాం. సో ఇలా చేసుకున్నానండి నేను పూజ. ఇంకా ఉగాది పచ్చడి కోసం అని చెప్పి నేను ఒక బౌల్లో కలిపా, కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేద్దాము అని చెప్పి. సో ఇంకా మేము ముగ్గురం కలిపి పచ్చడి రెడీ చేసుకున్నాము. ఇద్దరం కలిపి పూజ చేసుకొని ఇంకా అర్హతో పచ్చడి రెడీ చేసాము. అర్హతో కలిసి పచ్చడి చేయడం నాకు చాలా సరదా అనిపించింది. ఆ తర్వాత పచ్చడికి దేవుడికి నైవేద్యం పెట్టి పచ్చడిని మేము తీసుకున్నాము. ఇంకా పూజ అయిపోయిన వెంటనే మేము ప్రసాదం తీసుకొని ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో అర్హ కూడా టెంపుల్కి వెళ్ళేసి వద్దాం మమ్మీ అన్నది, దానికి హాలిడేస్ కదా. ఇంకా సరే అని చెప్పి వెళ్ళాము. టెంపుల్లో వినాయకుడిని దర్శనం చేసుకున్నాము. వినాయకుడిని దర్శనం చేసుకొని ఇంకా అదైతే కొంచెం చాలా ఎండగా ఉంది మేము వెళ్ళే టైంకి. ఎందుకంటే పూజ అది అంతా అయ్యేసరికి చాలా టైం పట్టేసింది నాకు. సో అందుకని చెప్పి
మేము ఇతను కలిపి ఇంకా టెంపుల్కి వెళ్ళిపోయాము. మేము వెళ్ళి గణేష్ని మంచిగా ఇయర్ అంతా బాగుండాలి అని దండం పెట్టేసుకున్నాం. ఇక్కడ ఎవరో పాప చాలా మంచిగా గుంజీలు తీసేస్తుంది. ఇంకా అర్హాకి పువ్వులు ఇచ్చి గణేషన్ దగ్గర దండం పెట్టుకోమన్నాను. సో ఇంక అక్కడి నుంచి అర్హా అయితే మంచిగానే దేవుడికి దండం పెట్టుకుంది. సో దానికి ఏమేమి కావాలో కూడా కోరుకుంది. సో ఇంకా అక్కడ నుంచి మేము ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వచ్చిన వెంటనే నేను ఇంకా ఫుడ్ అది ప్రిపేర్ చేశాను. ఈరోజు నేనైతే పులిహోర, బంగాళదుంప కర్రీ అండ్ పొద్దున చేసుకున్నది. ఇంకా మా వారికి ఆఫీస్ వర్క్ ఉండేది. సో కాల్ అయిపోయిన వెంటనే ఇంకా లంచ్ చేసేద్దాము అని అంటే ఇంకా నేను పెట్టేశాను అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ బాబు కూడా వచ్చాడు, అలాగా అర్హ వాళ్ళ ఫ్రెండ్. సో అందరం కలిపి టేబుల్ మీద మంచిగా మాట్లాడుకుంటూ జోక్ చేసి అర్హ కొన్ని వాళ్ళ స్కూల్లోని స్టోరీస్ అవి చెప్పింది. సో అలాగా దాని మాటలు వింటూ మేము హాయిగా ఎంజాయ్ చేస్తూ ఇంకా లంచ్ అయితే ఫినిష్ చేసామండి. ఇది మా ఇంట్లో మేము ఉగాది పండుగ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. సో మీ ఇంట్లో కూడా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? సో అందరూ మంచిగా ఉండాలని, ఈ సంవత్సరం అంతా అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ ఇంకొకసారి ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో నేను ఏ వీడియో చేసినా సరే ఫస్ట్ మీ దాకా వస్తుందన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.